అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, వీరి యొక్క ఖాతాలో ఈ యొక్క పెన్షన్ సంబంధించి డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. సో, ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, ఎంత జమ చేస్తారో కూడా చెప్తాను. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్నయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. సో, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులకు, వితంతులకి మనకి రూ. 4,000 చొప్పునైతే విడుదల చేయబోతున్నారు. అలాగే ఇక్కడ దివ్యాంగులకు చూసుకుంటే రూ. 6,000 అయితే జమ చేయబోతున్నారండి. ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం గత ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ ప్రభుత్వాన్ని ఆసరా పెన్షన్ కింద తీసుకొని అంటే మనకిక్కడ చేయూత పెన్షన్ కింద ఈ యొక్క డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది. సో, ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్ పెంచేస్తామని తెలిపేసి అన్నారు కదా! సో, అందుకే పెంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి మనం మొత్తంగా 22,000 అయితే విడుదల చేయబోతున్నారు. సో, అక్టోబర్ అలాగే సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి ఎవరికైతే జమ కాలేదో సో, వారి యొక్క ఖాతాలో జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం మీద సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే అర్హులున్నారో సో, వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో, బోగస్ పెన్షన్‌లు ఎక్కువైపోయాయని చెప్పి ఎవరైతే అర్హులు కలిగి ఉంటారో సో, కేవలం వారికి మాత్రమే ఈ యొక్క ఖాతాలో రూ. 4,000 అలాగే రూ. 6,000 చొప్పునైతే జమ చేయబోతున్నారండి. సో, దీనిపై ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.